ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ విజయ సంకల్ప సభ పటాన్ చెరువు పర్యటన సందర్భంగా ఘన స్వాగతం. డాక్టర్ అంజిరెడ్డి బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు, మెదక్ పార్లమెంట్. సమంత రీఎంట్రీ కోసం అభిమానులంతా వేయికలతో ఎదురుచూస్తున్నారు. సమంత ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ తీసుకున్న విషయం తెలిసింది. మయోసిటిస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత దాని నుంచి పూర్తిగా కోలుకొని తిరిగి రావడానికి ప్రయత్నిస్తుంది. ఇక తెలుగులో సమంత చివరిగా ఖుషి సినిమాలో నటించింది. ఈ సినిమా యావరేజ్ గా నిలిచింది. ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్న సమంత సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటుంది. రకరకాల ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. గ్లామర్ డోస్ మరింత పెంచి సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు శామ్ కు రీఎంట్రీలోనే ఒక క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్ వినిపిస్తుంది. త్వరలోనే ఒక స్టార్ హీరోతో సమంత జతకట్టనుందని టాక్ వినిపిస్తుంది. దాంతో సమంత సాలిడ్ కంబ్యాక్ ఇస్తుందని ఫిలిం సర్కిల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకు ఆ స్టార్ హీరో ఎవరు తెలుసా? సమంత దళపతి విజయ్ కు జోడీగా నటిస్తుందని టాక్ వినిపిస్తుంది. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. కత్తి, మార్సెల్ సినిమాల్లో సమంత విజయ్ కలిసి నటించారు. ఇక ప్రస్తుతం విజయ్ గోట్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు వెంకట్ ప్రభు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. ఈ సినిమా తర్వాత దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పేస్తారని టాక్ వినిపిస్తుంది. ఈ విషయంపై క్లారిటీ అయితే రాలేదు, కానీ విజయ్ మరికొన్ని సినిమాలకు కూడా కమిట్ అయ్యాడని తెలుస్తుంది. అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా, అలాగే మురుగదాస్ దర్శకత్వంలో ఒక సినిమా, వేట్రిమారన్, ఆర్జే బాలాజీ, కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో విజయ్ సినిమాలు చేసే అవకాశం ఉందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. వీటి కార్తిక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో సినిమా ముందుండే ఛాన్స్ కనిపిస్తుందట. ఈ సినిమాలో హీరోయిన్ గా సమంతను తీసుకునే ఆలోచనలో ఉన్నారట. అదే నిజమైతే నిజంగానే సమంతకు సాలిడ్ కంబ్యాక్ అవుతుందని అంటున్నారు అభిమానులు. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.